నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీ అధినేత జగన్ చేసే రాజకీయం ప్రత్యర్థులకే కాదు, స్వపక్షం వాళ్ళకు కూడా అర్థం కాదు. ఆయనకు దగ్గరున్న వాళ్ళు జగన్ని పక్కా బిజినెస్ మ్యాన్ అంటారు. ఆయన ఆలోచన విధానాన్ని అన్ని బిజినెస్ లో అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని కూడా అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కూడా బిజినెస్ లా మారిపోయింది కాబట్టి జగన్ వేసే ఎత్తులకు తలపడిన రాజకీయ నాయకులని చెప్పుకునే చంద్రబాబు గారే ఇబ్బందులు పడుతూ ఉంటారు. రాజకీయాలు అన్నది ఎప్పుడూ ఒకే విధంగా సాగవు. అవి నిరంతరం ప్రవాహం లాంటివి. వాటి విషయంలో సక్సెస్ చూడాలి అంటే ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాయకులు కూడా మారాల్సి ఉంటుంది. జగన్ ఆలోచనలు కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి కాబట్టి వారి అభిరుచులను, వారి ఆలోచనలను మిక్స్ చేసి వ్యూహాలు రచిస్తూ ఉంటారు. జనాలను ఆకట్టుకోవడానికి జగన్ ఎప్పటికప్పుడు సరికొత్త పందాలను ఆచరిస్తూ ప్రస్తుతం కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించడానికి జగన్ 2.0 అనే టైటిల్ని జనంలోనికి వదిలారు. అది ప్రస్తుతం బాగా పనిచేస్తున్నట్లు ఉంది. దాని ఫలితంగా క్యాడర్లో ఉత్సాహం పొంగుతోంది. జగన్ విషయానికి వస్తే రిజర్వ్గా ఉంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు కూడా. రాజకీయాల్లో ఎంత ఎక్కువగా జనంతో కలిస్తే అంతలా పాపులారిటీ పెరుగుతుందని జగన్ శుభకార్యాలకి అశుభకార్యాలకి కూడా అటెండ్ అవుతూ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఈసారి అధికారంలోనికి రావడం ఖచ్చితం. ఆ వచ్చిన తరువాత పాలనలో కార్యకర్తలకే ప్రయారిటీ అని ఊరిస్తున్నారు. తాజాగా తాడేపల్లిలో జరిగిన పార్టీ నాయకుల మీటింగ్లో ఆయన మరోసారి ఇదే విషయాన్ని చెప్పారు. జగన్లోని 2.0ను చూస్తారు అని, మరి ఆ 2.0 ఎలా ఉంటుంది అన్నది క్యాడర్కి చాలా ఆసక్తిగా ఉంది. జగన్ అయితే కరోనా వల్ల తన పాలనలో ఇబ్బందులు వచ్చాయని, ఆ సమయంలో తన పార్టీ వారిని కలుపుకోలేకపోయానని చెప్పారు. వైసీపీ తొలిసారి గెలిచిన తరువాత క్యాడర్కి అనుకున్నంత అవకాశాలు ఇవ్వలేకపోయానన్నది ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఇక మళ్ళీ 2029లో ఛాన్స్ వస్తుందని, అప్పుడు క్యాడర్కే బ్రహ్మరథం పడతామని చెబుతున్నారు. నిజంగా క్యాడర్ని పట్టించుకుంటే వైసీపీకి సగం విజయం దక్కినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అదృష్టం ఏమిటి అంటే అధినాయకత్వం తమను పెద్దగా గుర్తించకపోయినా పార్టీ పట్ల అదే అభిమానం చూపించడం, వైఎస్ఆర్ నుంచి జగన్ దాకా అదే ప్రేమను చూపించడం. ఆ విధంగా చూస్తే జగన్ చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఈ రోజుకి క్యాడర్ వైసీపీని భుజాన వేసుకుంటుంది. దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఇతర స్థానిక ఎన్నికల్లో మొత్తం 50 స్థానాలకు గాను 39 వైసీపీ గెలవడం. అలా పార్టీని రక్తమోడ్చి గెలిపించిన క్యాడర్కి కాసింత అండగా ఉంటే చాలు, వైసీపీ బండి మళ్ళీ పట్టాలెక్కేసినట్లే అంటున్నారు. సో జగన్ చెబుతున్న 2.0లో ఏమి ఉన్నాయో తెలియదు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి ప్రాణ సమానమైన క్యాడర్ని దగ్గరకు తీసుకుంటే మాత్రం అద్భుతాలే జరుగుతాయన్నది